హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం క్లాస్ రూమ్ లో ఉపయోగించే ఒక 50 సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా ఒక సబ్స్క్రైబర్ నాకు మెసేజ్ చేశారు, మేడం మీరు ఒక్కో సెంటెన్స్ ని ఒక 3-4 టైం రిపీట్ చేయండి అని. సో అలాగే మీ అందరికీ ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే కామెంట్ చేస్తూ ఉండండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నెక్స్ట్ వీడియో ఎలా చేయాలో తెలిసేది. సో అందరూ వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ విషయంపై దృష్టి పెట్టండి, ఇది ముఖ్యమైనది. మనం లెసన్ చెప్పేటప్పుడు ఇది ఇంపార్టెంట్ పాయింట్, దీనిపైన కాన్సన్ట్రేషన్ పెట్టండి అంటూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, పే అటెన్షన్ టు దిస్ పాయింట్, ఇట్స్ ఇంపార్టెంట్. పే అటెన్షన్ టు దిస్ పాయింట్, ఇట్స్ ఇంపార్టెంట్. దీని గురించి నోట్స్ రాయడం మర్చిపోవద్దు. మనం లెసన్ చెప్పేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్స్లో రాయడం మర్చిపోకండి అంటాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, డోంట్ ఫర్గాట్ టు టేక్ నోట్స్ ఆన్ దిస్. డోంట్ ఫర్గాట్ టు టేక్ నోట్స్ ఆన్ దిస్. దీని గురించి ఆలోచించడానికి నేను మీకు ఒక నిమిషం ఇస్తాను. మనము క్లాస్ చెప్పేటప్పుడు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు దీని గురించి ఆలోచించుకోవడానికి మీకు ఒక 1 minute టైం ఇస్తా, మీరు ఆలోచించండి అంటాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఐ విల్ గివ్ యూ ఏ మినిట్ టు థింక్ అబౌట్ ఇట్. ఐ విల్ గివ్ యూ ఏ మినిట్ టు థింక్ అబౌట్ ఇట్. ఐ విల్ గివ్ యూ ఏ మినిట్ టు థింక్ అబౌట్ ఇట్. ఆ భావాన్ని మీ మాటల్లో వివరించగలరా? అంటే మనం ఏదైనా కాన్సెప్ట్ ఇచ్చి దీన్ని మీ సొంత మాటల్లో చెప్తారా అని అడుగుతాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ కాన్సెప్ట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ కాన్సెప్ట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. దీని భావాన్ని మీ సొంత మాటల్లో చెప్పండి. లాస్ట్ సెంటెన్స్లో మీ సొంత మాటల్లో చెప్తారా అన్నాం, ఇక్కడ మనం చెప్పండి అంటున్నాం. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ మీనింగ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఎక్స్ప్లెయిన్ ఇట్స్ మీనింగ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. మరొక వాక్యం, ఎవరైనా దీనికి ఉదాహరణ చెప్తారా లేదా ఎవరైనా దీనికి ఉదాహరణ ఇస్తారా అన్నప్పుడు ఇలా అనాలి, కెన్ ఎనీవన్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్. కెన్ ఎనీవన్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్. మనం పిల్లలతో ఎక్కువగా ఇలా చేయాలి అలా కాదు అంటూ ఉంటాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, లైక్ దిస్, నాట్ లైక్ దట్. లైక్ దిస్, నాట్ లైక్ దట్. లైక్ దిస్ అంటే ఇలా చేయాలి, నాట్ లైక్ దట్ అంటే అలా చేయొద్దు అని. సరే మొదలు పెడదాం అంటాం కదా. అప్పుడు ఇలా అనాలి, ఆల్ రైట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్ రైట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మనం నేర్చుకునేది చర్చించేది ఏమిటంటే అంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, వాట్ వీ విల్ లెర్న్ టుడే ఈజ్. వాట్ వీ విల్ లెర్న్ టుడే ఈజ్. ఒకేసారి అందరూ మాట్లాడకండి, ఒక్కొక్కరిగా చెప్పండి. దీన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, డోంట్ ఆల్ స్పీక్ ఎట్ వన్స్, స్పీక్ వన్ బై వన్. డోంట్ ఆల్ స్పీక్ ఎట్ వన్స్, స్పీక్ వన్ బై వన్. ఈ ముఖ్యమైన విషయాన్ని నోట్స్లో రాయడం గుర్తుంచుకోండి. దీన్ని మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, రిమెంబర్ టు టేక్ నోట్స్ అండ్ దిస్ ఇంపార్టెంట్ పాయింట్. రిమెంబర్ టు టేక్ నోట్స్ అండ్ దిస్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ ముఖ్యమైన విషయము, దీన్ని నోట్స్లో రాయాలి, గుర్తుంచుకోండి అనేటప్పుడు ఈ వాక్యాన్ని యూజ్ చేస్తాం. గుర్తుంచుకోండి, సాధన వల్ల నైపుణ్యం వస్తుంది. దీన్ని మనం రిమెంబర్, ప్రాక్టీస్, మేక్ పర్ఫెక్ట్. రిమెంబర్, ప్రాక్టీస్, మేక్ పర్ఫెక్ట్ అని చెప్పాలి. మనం ఎక్కువగా సాధన చేస్తే మనం పర్ఫెక్ట్ అవుతామని మీనింగ్. మనం దీన్ని కలిసి చేద్దాం లేదా మనం దీన్ని కలిసి ప్రయత్నిద్దాం అంటాంగా. అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి, లెట్స్ ట్రై ఇట్ టుగెదర్. లెట్స్ ట్రై ఇట్ టుగెదర్. లెట్స్ ట్రై ఇట్ టుగెదర్. ఈరోజు ఎవరైనా ఆబ్సెంట్ అయ్యారా? ఈజ్ ఎనీబడి ఆబ్సెంట్ టుడే. ఈజ్ ఎనీబడి ఆబ్సెంట్ టుడే. దయచేసి పనిపైనే దృష్టి పెట్టండి. స్టే ఆన్ టాస్క్ ప్లీజ్. స్టే ఆన్ టాస్క్ ప్లీజ్. మనం నిశ్శబ్దంగా పనిచేద్దాం. దీన్ని ఇలా చెప్పాలి, లెట్స్ వర్క్ క్వైట్లీ. లెట్స్ వర్క్ క్వైట్లీ. దయచేసి నిశ్శబ్దంగా లైన్లో నిలబడండి. ప్లీజ్ లైన్ అప్
క్వైట్లీ. ప్లీజ్ లైన్ అప్ క్వైట్లీ. దయచేసి అడ్డుకోవద్దు. ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్. ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్. అందరూ ఇక్కడికి చూడండి. ఐస్ అప్ హియర్ ఎవ్రీవన్. ఐస్ అప్ హియర్ ఎవ్రీవన్. దీని గురించి ఇంకాస్త చెప్పగలవా? దీని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. కెన్ యూ సే మోర్ అబౌట్ దిస్? కెన్ యూ సే మోర్ అబౌట్ దిస్? క్లాస్ ఇంకా అయిపోలేదు, ఎందుకు పుస్తకాలు చదువుకోరు అంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. ద క్లాస్ ఈజ్ నాట్ ఓవర్ యెట్. వై ఆర్ యూ ప్యాకింగ్ అప్ యువర్ బుక్స్? ద క్లాస్ ఈజ్ నాట్ ఓవర్ యెట్. వై ఆర్ యూ ప్యాకింగ్ అప్ యువర్ బుక్స్? నువ్వు దీన్ని చేయగలవు. దీన్ని మనం ఇలా చెప్పాలి. యూ హ్యావ్ గాట్ దిస్. యూ హ్యావ్ గాట్ దిస్. సాధన చేస్తూ ఉండు, నువ్వు మెరుగుపడతావు. నువ్వు ఇలాగే ప్రాక్టీస్ చేస్తే ఇంప్రూవ్ అవుతావు అని. దాన్ని ఇలా చెప్పాలి. కీప్ ప్రాక్టీసింగ్ అండ్ విల్ ఇంప్రూవ్. కీప్ ప్రాక్టీసింగ్ అండ్ యూ విల్ ఇంప్రూవ్. ఈ పదం స్పెల్లింగ్ను తనిఖీ చేయు అంటే ఈ పదం స్పెల్లింగ్ని చెక్ చేయండి అని. చెక్ ద స్పెల్లింగ్ ఆఫ్ దట్ వర్డ్. చెక్ ద స్పెల్లింగ్ ఆఫ్ దట్ వర్డ్. నువ్వు దాదాపు సరిగానే ఉన్నావు, కానీ ఒక తప్పు ఉంది అంటే నువ్వు చేసినంత బాగానే ఉంది కానీ ఒక మిస్టేక్ ఉంది అంటుంటాగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. యు ఆర్ ఆల్మోస్ట్ దేర్ బట్ దెర్ ఈజ్ ఏ మిస్టేక్. యు ఆర్ ఆల్మోస్ట్ దేర్ బట్ దెర్ ఈజ్ ఏ మిస్టేక్. నీ ఆన్సర్లో ఒక తప్పు ఉండవచ్చని అనుకుంటున్నాను. దీన్ని మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. ఐ థింక్ దేర్ మైట్ బీ ఏ మిస్టేక్ ఇన్ యువర్ ఆన్సర్. ఐ థింక్ దేర్ మైట్ బీ ఏ మిస్టేక్ ఇన్ యువర్ ఆన్సర్. కొన్నిసార్లు మనము ఇందులో ఒక తప్పు ఉంది, దాన్ని ఎవరు గుర్తించి సెర్చ్ చేస్తారు అంటూ ఉంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. హూ కెన్ ఐడెంటిఫై అండ్ కరెక్ట్ ద మిస్టేక్. హూ కెన్ ఐడెంటిఫై అండ్ కరెక్ట్ ద మిస్టేక్. అదే తప్పు మళ్ళీ చేయకుండా చూడండి అంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. ట్రై టు అవాయిడ్ రిపీటింగ్ ద సేమ్ మిస్టేక్. ట్రై టు అవాయిడ్ రిపీటింగ్ ద సేమ్ మిస్టేక్. అద్భుతమైన ప్రయత్నం, కానీ దీన్ని ఇంకాస్త మెరుగుపరుస్తాం అంటే మంచిగా చేశారు కానీ ఇంకా కొంచెం బెటర్గా చేద్దాం అనేటప్పుడు ఎక్సలెంట్ ఎఫర్ట్ బట్ లెట్స్ రిఫైన్ ఇట్ ఏ బిట్ మోర్. ఎక్సలెంట్ ఎఫర్ట్ బట్ లెట్స్ రిఫైన్ ఇట్ ఏ బిట్ మోర్. ఇది ముఖ్యమైన ప్రశ్న, పరీక్షలో వస్తుంది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్లో వస్తుంది అంటుంటాగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ కమ్స్ అప్ ఆన్ ద ఎగ్జామ్. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ కమ్స్ అప్ ఆన్ ద ఎగ్జామ్. ఇది పరీక్షకు ముఖ్యమా, ఇది ఎగ్జామ్కి ఇంపార్టెంటా అంటాగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. ఈజ్ దిస్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. ఈజ్ దిస్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. సార్ నాకు మరికొంత టైం కావాలి అంటే నాకు ఇంకొంచెం టైం కావాలన్నప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి. సార్ ఐ నీడ్ సమ్ మోర్ టైం. సార్ ఐ నీడ్ సమ్ మోర్ టైం. మన చర్చను ముగిద్దాం. లెసన్ చెప్పేటప్పుడు ఇంతటితో ఈ డిస్కషన్ ఆపేద్దాం అంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. లెట్స్ ఎండ్ అవర్ డిస్కషన్. లెట్స్ ఎండ్ అవర్ డిస్కషన్. తరగతి ముగించే ముందు ఏమైనా చివరి ప్రశ్నలు ఉన్నాయా? ఇంగ్లీష్లో ఇలా అనాలి. డస్ ఎనీవన్ హ్యావ్ ఎనీ ఫైనల్ క్వశ్చన్స్ బిఫోర్ క్లాస్ ఎండ్స్? డస్ ఎనీవన్ హ్యావ్ ఎనీ ఫైనల్ క్వశ్చన్స్ బిఫోర్ క్లాస్ ఎండ్స్? నెక్స్ట్ క్లాస్కి వచ్చే ముందు తప్పకుండా మీ హోంవర్క్ని కంప్లీట్ చేసుకొని రండి అంటాగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. ప్లీజ్ మేక్ షూర్ టు కంప్లీట్ యువర్ హోంవర్క్ బిఫోర్ ద నెక్స్ట్ క్లాస్. ప్లీజ్ మేక్ షూర్ టు కంప్లీట్ యువర్ హోంవర్క్ బిఫోర్ ద నెక్స్ట్ క్లాస్. మనం నేర్చుకున్న దాన్ని తొందరగా ఒకసారి గుర్తు చేసుకుందాం. లెసన్ అయిపోయిన తర్వాత మనం ఆ లెసన్ ఒకసారి గుర్తు చేస్తాం కదా, దాన్ని మనం ఇలా అనాలి. లెట్స్ క్విక్లీ రీక్యాప్ వాట్ వీ లెర్న్డ్. లెట్స్ క్విక్లీ రీక్యాప్ వాట్ వీ లెర్న్డ్. మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి గుర్తు చేసుకుందామని. మంచి పని కొనసాగించండి, మంచిగా చేశారు అట్నే కొనసాగించండి అని ఎప్పుడు ఇలా అనాలి. కీప్ అప్ ద గుడ్ వర్క్.
కీప్ అప్ ద గుడ్ వర్క్. మిమ్మల్ని అందరినీ వచ్చేసారి కలుసుకోవాలని ఎదురు చూస్తున్నాను. దీన్ని మనం ఇలా చెప్పాలి. లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ యు ఆల్ నెక్స్ట్ టైం. లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ యు ఆల్ నెక్స్ట్ టైం. అందరూ చాలా బాగా చేశారు. దీన్ని మనం ఇలా చెప్పాలి. గ్రేట్ జాబ్ ఎవ్రీవన్. గ్రేట్ జాబ్ ఎవ్రీవన్. అందరూ మంచి రోజు గడపండి. హ్యావ్ ఏ గ్రేట్ డే ఎవ్రీవన్. హ్యావ్ ఏ గ్రేట్ డే ఎవ్రీవన్. హ్యావ్ ఏ గ్రేట్ డే ఎవ్రీవన్. ఈ వీకెండ్ని బాగా ఎంజాయ్ చేయండి. దీన్ని ఇలా చెప్పాలి. ఎంజాయ్ దిస్ వీకెండ్. ఎంజాయ్ దిస్ వీకెండ్. జాగ్రత్తగా ఉండండి, తర్వాత కలుద్దాం. దీన్ని మనం టేక్ కేర్ అండ్ సీ యూ లేటర్. టేక్ కేర్ అండ్ సీ యూ లేటర్. బయట ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్ అవుట్ సైడ్? వాట్ ఆర్ యూ డూయింగ్ అవుట్ సైడ్? మీ హోంవర్క్ని టేబుల్ పైన పెట్టండి. కీప్ యువర్ హోంవర్క్ ఆన్ ద టేబుల్. కీప్ యువర్ హోంవర్క్ ఆన్ ద టేబుల్. కిటికీ వైపు చూడకండి. డోంట్ లుక్ ఎట్ ద విండో. డోంట్ లుక్ ఎట్ ద విండో. మళ్ళీ అలా జరగనివ్వకు. డోంట్ లెట్ ఇట్ హ్యాపెన్ అగైన్. డోంట్ లెట్ ఇట్ హ్యాపెన్ అగైన్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.